హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. అంతేకాకుండా గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి పుట్టినరోజు కాబట్టి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అయితే పూర్వం సాయిబాబా భిక్షగాడి రూపంలో భిక్షాటన చేస్తూ హిత బోధనలు చేసేవారని, అందుకే సాయిబాబాను గురువుగా కూడా పూజిస్తారని కర్నూలు జిల్లాకు చెందిన సాయిబాబా దేవాలయం అర్చకులు సుధాకర్ శర్మ తెలిపారు. దైవం మానవ రూపంలో అంటే సాయిబాబా మనిషి రూపంలో సకల జనుల రోగాలను హరించడం, కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలిస్తే పలికే దేవుడిగాను భావిస్తారు. అలాంటి గురువును పూజించే గురు పౌర్ణమి రోజున సాయిబాబా భక్తులు స్వామిని ఎంతో నియమ నిష్ఠలతో పూజించాలి అని తెలిపారు. సూర్యోదయం కాకముందే లేచి తలంటు స్నానాలు ఆచరించి ఉదయం మంగళహారతి, మధ్యాహ్నం ధూపదీప నైవేద్యాలతో పూజించొచ్చన్నారు. ఇలాంటి తరుణంలో చాలా మంది భక్తులు గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని అనుకుంటారు. కానీ సాయిబాబా భక్తులు ఆకలితో ఉంటే చూడలేడు అని, ప్రతి జీవి ఆకలి తీర్చే దైవమని, తనకు ఎలాంటి హంగు ఆర్భాటాలు కోరడని తెలిపారు. కాబట్టి ఎవరు కూడా ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండకుండా ఇంట్లో శుచి శుభ్రతతో వంటలు చేసుకొని వాటిని నైవేద్యంగా స్వామికి పెట్టి పూజించొచ్చని తెలిపారు. మరీ ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేసిన మూగ జీవులు అన్నా కూడా సాయిబాబాకు ఎంతో ఇష్టం కావున ఆ రోజున నోరు లేని మూగ జీవాలకు అన్నం పెట్టినా లేదా సునకాలకు రొట్టె ముక్కలు లేదా బన్నులు వంటివి పెడితే ఎంతో పుణ్యం లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా గురు పౌర్ణమి రోజున ఆలయానికి రాలేని వారు ఇంట్లోనే సాయిబాబా చిత్రపటానికి నిష్ఠతో పూజలు చేసి రోజంతా ఓం సాయిరాం, ఓం సాయిరాం, జయ జయ సాయిరాం అంటూ స్మరించి అన్నదానం చేస్తే 1000 జన్మల పుణ్యం లభిస్తుందని తెలిపారు. గురు పౌర్ణమి రోజున ఆలయానికి రాలేని వారు ఇంట్లోనే సాయిబాబా చిత్రపటానికి నిష్ఠతో పూజలు చేసి రోజంతా ఓం సాయిరాం, శ్రీ సాయిరాం, జయ జయ సాయిరాం అంటూ స్మరించి అన్నదానం చేస్తే 1000 జన్మల పుణ్యం లభిస్తుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఉపవాసాలు కాకుండా నలుగురికి అన్నదానం చేయడం లేదా విద్యాబుద్ధులు నేర్పిన గురువును సత్కరించడం వంటివి చేస్తే మంచి జరుగుతుందని తెలిపారు.